ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా ఢిల్లీలోని నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం మొత్తం 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం మొత్తం 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం కవిత నివాసం నుంచి లైవ్ విజువల్స్ కూడా చూడొచ్చు. కవితకు ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా కూడా కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డౌన్ డౌన్ మోడీ అంటూ కూడా కవిత నివాసం దగ్గర కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం మొత్తం 16 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కవితను అదుపులోకి కూడా తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇటు కవిత ఇంటి ముందు కార్యకర్తలు నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. డౌన్ డౌన్ మోడీ అంటూ కూడా కవిత నివాసం దగ్గర కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేస్తున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. 2 మహిళా అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొన్నారు. కవిత ఉపయోగించిన 2 ఫోన్లను సైతం సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం మొత్తం 16 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి కవిత నివాసం దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతోంది? స్వాతి, 5 గంటలుగా ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా విచారిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం నుంచే ఉద్రిక్త వాతావరణం ఇక్కడ చోటు చేసుకుంది. కార్యకర్తలు కొంతమంది కవిత ఇంటి ముందు బైఠాయించారు. అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు అటు ఈడీ నుంచి కానీ లేకపోతే ఐటీ నుంచి ఎలాంటి అధికారికమైన ప్రకటన అయితే లేదు. కానీ బయట ఉన్నటువంటి కవిత తరఫున అడ్వకేట్స్ కూడా బయటనే ఎదురు చూస్తా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా సోదాలు ముగిసే వరకు మీరు కూడా లోపలికి రావడానికి వీల్లేదని చెప్పడంతో
వాళ్ళు కూడా గేట్ బయటే ఉండిపోయారు. దీంతో అసలు లోపల ఏం జరుగుతోంది, అరెస్ట్ వారెంట్ ఇచ్చారా లేదా అనేది దానిపైన మాత్రం ఇంకా స్పష్టత అయితే రావట్లేదు. కానీ ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడైతే ఐటీ అధికారులు ఇక్కడికి సోదాల కోసం వచ్చారో అప్పటి నుంచే కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. కానీ ఒక 15 నిమిషాల ముందు నుంచి ఒక్కసారిగా కార్యకర్తలంతా గేట్ ముందు బైఠాయించి కవితను అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకోము, ఇది బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఆడుతున్నటువంటి గేమ్ అని చెప్పి వాళ్ళంతా ఆరోపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కవిత తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ భరత్ కూడా ఉన్నారు. సార్, అరెస్ట్ నోటీసులు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు, దీనిపైన మీకు ఏమైనా స్పష్టత ఉందా? సార్, మీతో పాటు నేను బయట ఉన్నాను, కాస్త ఆగండి, నేను మాట్లాడతాను. సరే, అంటే వీళ్ళు చెప్తా ఉన్నారు సార్, అరెస్ట్ వారెంట్ సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? సార్, నాకు తెలిస్తే చెప్తాను, మీరు కాస్త ఆగండి ప్లీజ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ప్లీజ్. సో ప్రస్తుతం అడ్వకేట్స్ కూడా ఇంకా బయటనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు కూడా మేము బయటే ఉన్నాం, లోపలికి వెళ్ళడానికి ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. కానీ అరెస్ట్ వారెంట్ ఇచ్చారా లేదా అనేది, లేకపోతే ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారా అనే దానిపైన మాత్రం ఇంకా స్పష్టత అయితే రావాల్సింది. కానీ కార్యకర్తలు మాత్రం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం మనం చూస్తా ఉన్నాం. వీళ్ళంతా గేట్ బయట బైఠాయించారు. ఇప్పటికే మోడీ హైదరాబాద్ లోకి కూడా ఎంటర్ అయి తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాబట్టి ఖచ్చితంగా కావాలనేది రాజకీయ కుట్రే, వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలని చెప్పి అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో ట్రయల్స్ ఉంది, సుప్రీంకోర్టు విచారణను కూడా 19కి వాయిదా వేసింది. ఇలాంటి టైంలో అరెస్టులు కూడా చేయకూడదు, తనను నాటు అరెస్ట్ అని చెప్పి తను సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. కాబట్టి విచారణ కూడా 19వ తేదీకి వాయిదా పడినటువంటి టైంలో అరెస్ట్ కానీ లేకపోతే తన పైన తదుపరి చర్యలకు ఉపక్రమించకూడదని సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి టైంలో ఇలాంటి వాటికి ఉపక్రమించకూడదు అని చెప్పి లాయర్స్ కూడా చెప్తా ఉన్నారు. కవిత తరఫున లాయర్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి టైంలో వాళ్ళు చెప్పింది కూడా ఇదే. 19 వరకు సుప్రీంకోర్టు విచారణ కానీ లేకపోతే జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోరు, లేకపోతే అరెస్ట్ అనేది కూడా జరగదు అని చెప్పినటువంటి లాయర్సే ఇప్పుడు గేట్ బయట నిలబడి తాము కూడా అసలు లోపల ఏం జరుగుతుందో దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్పడాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పటివరకు అయితే ఈడీ అరెస్ట్ వారెంట్ ఇచ్చిందా లేదా, లేకపోతే ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే దానిపైన మాత్రం ఇంకా స్పష్టత అయితే రావాల్సింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా మహిళా కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అరెస్ట్ అడ్డుకుంటాం, అరెస్ట్ అనేది కూడా ఖచ్చితంగా అటు బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఇది పొలిటికల్ గేమ్ అని చెప్పి వీళ్ళందరూ చెప్పడానికి మనం చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళకి ఏ విధంగా సమాచారం తెలిసింది, లేకపోతే లోపల నుంచి ఎవరైనా సమాచారం అందించారా, లేకపోతే ఈడీ నిజంగానే నోటీసులు ఇచ్చిందా, ఈడీ అరెస్ట్ వారెంట్ కూడా ఏమైనా ఇచ్చిందా అనే దానిపైన అయితే ఇంకా స్పష్టత అయితే రావాల్సింది. దాదాపు 5 గంటలుగా విచారిస్తున్నటువంటి ఈడీ అధికారులు లోపల మొత్తం 16 మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు కవిత వాడేటటువంటి మొబైల్ ఫోన్స్ తో పాటు కవిత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా పోలీసులు అప్పుడే స్వాధీనం చేసుకోవడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. సో ప్రస్తుతం కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఉండి ఆందోళన చేయడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. సో మరి వీళ్ళకి ఏ విధమైనటువంటి సమాచారం వచ్చింది అనేది అయితే ఇంకా తెలియాల్సింది. అంటే మీకు ఎవరిచ్చారు, ఒక్కసారిగా అరెస్టును ఖండిస్తున్నాం, లేకపోతే అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తూ ఉన్నారు. ఈడీ నుంచి ఎలాంటి స్పష్టత అయితే లేదు ఇప్పటివరకు. ఈడీ నుంచి స్పష్టతనే కాదు, ఆమె మీద ఉన్నటువంటి అభిమానం చాలా ఎక్కువ. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యమైనటువంటి మా నాయకురాలకు ప్రతి ఒక్క పౌరుణ్ణి లేపెత్తితే కవితక్క అంటే ఖచ్చితంగా తల్లున తరిగొస్తారు. ఇవాళ తరలిచ్చినటువంటి నాయకులు ఆమెను నిర్బంధించిన తీరును ఓర్చుకోలేక, అది భరించలేకనే ఇవాళ ఒక్కసారిగా ఉప్పెనలాగా పరిగెత్తుకొని వచ్చేసి ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఈడీ సిబిఐలు అరెస్టు చేయాలనే కుట్రగింత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఇవాళ జాగృతి సంఘాలు, విద్యార్థి సంఘాలు, పార్టీ సంఘాలు ఖచ్చితంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు పూనుకుంటాయి. మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీని, మీకు ఏమైనా చెప్తా ఉన్నారా లోపల ఇప్పటికే ఈడీ అరెస్ట్ వారెంట్ ఇచ్చిందనేటటువంటి కామెంట్స్ కూడా బయటకు వస్తా ఉన్నాయి? మీకు ఇప్పటి వరకు ఈడీలు సిబిఐలు అరెస్టు చేస్తున్నాయనేటువంటి సమాచారం మాకు లేదు. కేవలం ఇంకా సర్చింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి అంటా ఉన్నారు. ఆ సర్చింగ్ కోసం అని చెప్పేసి గంటల తరబడి వాళ్ళు నిర్బంధించిన విధానానికి వ్యతిరేకంగానే మేము ఇవాళ ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, మోడీ గారు ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి తన జేబు సంస్థలైనటువంటి ఈడీని, సిబిఐని, మిగతా సంస్థలను పెట్టుకుని ఇవాళ వస్తా ఉంటాడు. మోడీ ఈ రాష్ట్రంలో పర్యటిస్తా ఉన్నాడు. ఇవాళ ఈడీ ఇక్కడ పనిచేస్తా ఉంది. అదే మాకు బాధ అనిపిస్తా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా వేరే ఏ ప్రాంతమైనా, మొన్న మనం అక్కడ చూస్తాం, పాపం ఆర్జేడీ నాయకుడు తేజస్వి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పార్టీ నాయకుడు అయినటువంటి అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇవాళ మా నాయకురాలు కావచ్చు, ఇవాళ ఇలా ఏ విధంగా అక్కడ ఇవాళ కేజ్రీవాల్ కావచ్చు. సో ఇట్లా బీజేపీ మాత్రం ఒకటి ఏం దురుద్దేశంతో ఉందంటే,
రాజ్యాంగబద్ధ సంస్థలని వాళ్ళ పార్టీ అధికారం కోసం స్వార్థానికి వాడుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతాయని అర్థమైపోయింది. మా నాయకురాలు చాలా నిప్పులాంటి వ్యక్తి, నిజాయితీకి మారిపోయారు, చాలా ధైర్యంగా ఉంటారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. తను ఏమన్నది ప్రస్తుతం చూడొచ్చు, అటు కార్యకర్తలకు కానీ లేకపోతే బయట ఉన్నటువంటి కవిత తరఫు అడ్వకేట్స్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పటికే కవిత కేసును వాదించినటువంటి వ్యక్తి ఉన్నారు భరత్, తను కూడా గేట్ బయట ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈడీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారో ఆ గంట తర్వాత నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి. కవిత వ్యక్తిగత సన్నిహితులైనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఐటీ అధికారులు లోపలికి వెళ్లారో అప్పటి నుంచి వాళ్ళు కూడా బయట నిరీక్షిస్తున్నారు. సో ఇప్పటి వరకు లోపల ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ ఇచ్చారా లేదా అనే దానిపైన కూడా స్పష్టత లేదు. అటు కార్యకర్తలు మాత్రం ఒకవైపు మోడీ హైదరాబాద్ లో పర్యటిస్తూ ఉండగానే ఒకవైపు ఈడీ విచారణ పేరుతో ఇక్కడికి రావడం, లేకపోతే సోదాల పేరుతో ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఎక్కడికి మోడీ వెళ్తే అక్కడికి దర్యాప్తు సంస్థలు కూడా వెళ్తాయి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే భయం కూడా మాలో కలుగుతుంది. కాబట్టి మేము ఈ ఆందోళన చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అడ్వకేట్స్ కూడా ఎప్పుడెప్పుడు లోపలికి అనుమతిస్తారా అనే దానిపైన కూడా వాళ్ళు గేట్ దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఆల్రెడీ 19th వాయిదా వేశారు. 19th రోజు విచారణ కూడా జరగబోతోంది. ఇంకా వాదనలు కూడా పూర్తి అవ్వలేదు. కాబట్టి అలాంటి టైంలో ఎలాంటి అరెస్ట్లకు కానీ లేకపోతే తదుపరి చర్యలకు ఉపక్రమించకూడదు. కానీ అలాంటి టైంలో సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ఈ రోజు అరెస్ట్ చేయకూడదు అనేటటువంటిది అడ్వకేట్స్ చెప్తున్నటువంటి మాట. సో ఈడీ నిజంగానే అరెస్ట్ వారెంట్ ఇచ్చిందా లేకపోతే ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారా అనే దానిపైన అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా కార్యకర్తలు దాదాపు 5 గంటలుగా బయట ఎదురు చూసినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా కవిత ఇంటి గేటు బయట బైఠాయించి ఆందోళన చేయడాన్ని మాత్రం చూస్తే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కవిత ఇంటి దగ్గర చోటు చేసుకుంది. స్వాతి.